కేటీపీపీలో కొలువుల కోసం అడ్డదారులు తొక్కిన తీరుపై బి అలర్ట్ స్పెషల్ రిపోర్ట్. వరంగల్ జిల్లా చెల్పూర్ కేటీపీపీ ఇది. ఏటా జరుగుతున్న 50 కోట్ల అవినీతి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ను బయటపెట్టడంతో అందులో చోటు చేసుకుంటున్న మరిన్ని అక్రమాలపై సాక్ష్యాలతో సహా వేగులు ఎన్టీవీ తలుపు తట్టారు. తాజాగా జరిగిన ఉద్యోగ నియామకాల్లోనూ గోల్మాల్ జరిగిందని ఫిర్యాదులు అందాయి. కేటీపీపీలో జూనియర్ ప్లాంట్ అటెండెంట్ నోటిఫికేషన్ జేపీఏకు 2011 జనవరి 5వ తేదీన మొదటి నోటిఫికేషన్ వెలువడింది. 1086 పోస్టులున్న ఈ నోటిఫికేషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కోర్టు దాన్ని రద్దు చేసింది. రెండోసారి 1755 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇందులో 449 పోస్టులు జనరల్ కు, 224 పోస్టులను భూ నిర్వాసితులకు కేటాయించారు. ప్లాంట్ దాదాపు 800 ఎకరాల్లో ఉండగా అవన్నీ విలువైన వ్యవసాయ భూములే. అత్యవసర ధరకు భూములను కొనుగోలు చేసిన సర్కార్ స్థానికులకు, భూ నిర్వాసితులకు ఉద్యోగాలను ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో భూములు పోయినా ఇంటికో ఉద్యోగం వస్తుంది కదా అని ఆశపడ్డ నిర్వాసితులకు మొండి చేయి చూపారు. భూములు పోయి ఉద్యోగాలు రాక రెంటికి చెడ్డ రేవడ్లా మారామని బాధితులు వాపోతున్నారు. జనుకో పడితే మాకు అన్ని విధాల అవకాశాలు వెళ్తాయి, అంటే ఇంతకంటే మాకు మంచి మెరుగైన జీవితం వస్తుంది అనుకొని మేము ఖచ్చితంగా మీ అందరం మా మనసులో లేకుండా ఖచ్చితంగా మీ ఇప్పటి వరకు మేము సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళు ఏ విధమైన మాకు ఫెసిలిటీ కల్పించట్లేదు. మాకు ఇప్పటి వరకు మేము చెప్పే సమస్యను ఎన్నోసార్లు సామరస్యం కానీ పర్సనల్గా పోయి మా విలేజ్ని పోయి చెప్పడం కానీ ఆఖరి ధర్నా రూపకంగా కూడా మా నిరసన వెలుగుస్తే కూడా ఇప్పటి వరకు మాకు అంటే సానుకూలంగా స్పందించారు. ఉద్యోగం అనేది తాలితాలికంగానే ఇచ్చడం జరుగుతుంది. ఇప్పటివరకు పర్మనెంట్ ఉద్యోగాలలో 50% అంటే ఈ పర్సెంట్ అనేది అప్పుడు చెప్తే ఈ ల్యాండ్ ఇవ్వడం జరగపోవు. అదును చూసుకుని అక్రమార్కులు కేటీపీపీ ఉద్యోగాల్లో కొలువు తీరారు. ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కొందరు వరంగల్ జిల్లాలో చదివినట్లుగా సర్టిఫికెట్లను పుట్టించారు. దొంగ ధృవీకరణ పత్రాలతో 80 మంది సర్కార్ సొమ్మును తింటున్నట్లుగా ఎన్టీవీ ఆధారాలను సేకరించింది. అక్రమార్కులకు గుట్టు విప్పాలనే ఆకాంక్షతో అర్హులకు న్యాయం జరగాలని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది.